రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నామని చెప్పేసి యూఎస్ మన మీద 50% టారిఫ్స్ని వేసిందనమాట. ఫస్ట్ 25% టారిఫ్స్ వేసింది. కొన్ని రోజులకి మళ్ళీ దాన్ని 25% పెంచుతున్నామని చెప్పేసి టోటల్గా 50% టారిఫ్స్ని వేసిందనమాట. అంతేకాకుండా అమెరికాలో పండే కొన్ని వస్తువులు ఇండియాలో అమ్మాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. వాటి వల్ల మన ఇండియాకే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. 70 కోట్ల మంది వ్యవసాయం మీద బతుకుతున్నారు. ఇప్పుడు అమెరికాలో పండించే వస్తువులు ఇక్కడ అమ్మితే మరి ఇక్కడ వస్తువులు ఎవరు కొంటారని చెప్పేసి అందరూ ఎదురు ప్రశ్న చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని చెప్పేసి మన రీసెంట్గా చెప్పారు. కాకపోతే మన నరేంద్ర మోడీ వీటన్నిటిని ఏమీ పట్టించుకోలేదు. ట్రంప్ తాత కోపం వచ్చి ఇంకో 25% వేసి 50% చేశాడన్నమాట టోటల్గా. ఇప్పుడు మనం ఇండిపెండెంట్ కంట్రీగా మూవ్ అవ్వాల్సిన టైం అనమాట. ఎప్పటి నుంచో తనుకున్న యూఎస్ చైనాలకు కూడా 30%లోనే వేసారన్నమాట. సౌత్ ఆఫ్రికాకి చైనాకి 30% మాత్రమే ఉంది. మన బ్రెజిల్ ఇండియాకి మాత్రమే 50% టారిఫ్ని వేశాడు. అలాగే మన స్విట్జర్లాండ్ కూడా 39%. ముఖ్యంగా జపాన్, సౌత్ కొరియా అలాగే టర్కీకి 50% మాత్రమే ఉందన్నమాట. దీనివల్ల ముఖ్యంగా దెబ్బతినేది టెక్స్టైల్ అనమాట. అందుకని మన ఇండియన్ వస్తువులకి బట్టలకి అమెరికాలో ఎక్కువగా వాల్యూ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 28% వాటా మన భారతదేశం ఉందన్నమాట. అమెరికాకు మన దేశం ప్రతి సంవత్సరం $5.6 బిలియన్ రెడీమేడ్ బట్టలను పంపిస్తుందన్నమాట. భారతదేశ వస్త్రాలకు, దుస్తులకు యునైటెడ్ స్టేట్స్ అతిపెద్ద మార్కెట్ అనమాట. మార్చి 2025 లెక్కల ప్రకారం మన రెడీమేడ్ బట్టలు కానీ వస్తువులు కానీ 28% వాటా ఉందన్నమాట. అంటే దాని యొక్క మొత్తం విలువ $36.61 బిలియన్ అనమాట. అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మార్కెట్ ఉందో యూఎస్లో మనకి. ఇప్పుడు ప్రజెంట్ మన కాంపిటీటర్స్ అయిన వియత్నాం, బంగ్లాదేశ్ వాళ్ళకి టారిఫ్స్ తక్కువ కాబట్టి మనది 50% ఉంది కాబట్టి వాళ్ళ వస్తువులు ఎక్కువగా డిమాండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం అమ్మాలంటే అక్కడ ప్రైస్ ఎక్కువ కాబట్టి మన వస్తువులు కొనకపోవచ్చు. అంతేకాకుండా ఇండియాలో తయారయ్యే ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద కూడా టారిఫ్స్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఐఫోన్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో జరుగుతుంది. అలాగే టీమ్ కుక్ అమెరికాలో మన రీసెంట్ సమ్మిట్లో $600 బిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు, ప్లాంట్లు పెట్టబోతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో డొనాల్డ్ ట్రంప్ మన మీద 50% టారిఫ్స్ వేశాడు. యాపిల్ మార్కెట్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన ఇండియాలో ఎక్కువ. ఇప్పుడు అలాంటి ప్లేస్లోనే 50% టారిఫ్స్ వేయటం వల్ల ఐఫోన్ ప్రైజెస్ అమెరికాలో పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలా జరిగితే మాత్రం యూఎస్లో పెద్ద ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఎందుకంటే ఐఫోన్ ప్రైజెస్ ఎక్కువగా వాడేవాళ్ళు, కొనేవాళ్ళు ఎక్కువ అమెరికాలో కూడా. కాబట్టి అప్పుడు ప్రైజెస్ పెరగడం వల్ల మరి డిమాండ్ తగ్గిపోతుంది ఉండే కొంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈ 50% టారిఫ్స్ వల్ల భారత్కు గట్టిగానే ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 28-30% మనకి అమెరికాలో మన టెక్స్టైల్స్ అలాగే మన దుస్తులు కొంటూ ఉంటారు. ఇప్పుడు దానివల్ల మొత్తం 40-50% వరకు మన డిమాండ్ తగ్గిపోతుంది. యూఎస్లో దాదాపు 4-5 కోట్ల బిలియన్ మనకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలైన అమెజాన్, గ్యాప్, టాగెల్ వంటి కంపెనీలు భారత్ నుంచి స్టాక్ పంపించవద్దని చెప్పేసి ఈమెయిల్స్ పెడుతున్నారంట. దీనివల్ల మనకి డిమాండ్ తగ్గిపోతుంది అమెరికాలో. ఎందుకంటే మన ప్రైజెస్ అమెరికాలో ఎక్కువ ఉంటాయి కాబట్టి కొనేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి స్టాక్ని పంపించొద్దని చెప్పేసి వాళ్ళ కంపెనీలు మనకి ఈమెయిల్స్ చేస్తున్నాయంట. దీనివల్ల అమెరికాకి పంపించే 40-50% ఆర్డర్లు మనకి తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మన కాంపిటీషన్ అయిన వియత్నాం, బంగ్లాదేశ్ వస్తువులు ఎక్కువగా కొనే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి టారిఫ్స్ తక్కువ కాబట్టి వాళ్ళు చీప్ ప్రైస్లో అమ్ముతారు. మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మన స్టాక్ని వాళ్ళు తీసుకోవడం కుదరదని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఇదనమాట యూఎస్ 50% టారిఫ్స్ వల్ల ఇండియాకు వచ్చే నష్టాలు.